హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 95. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నువ్వు తింటున్న విధానం చూస్తుంటే నాకు తిన్నది కూడా బయటికి వచ్చేలా ఉంది అని అసలు ఆమె ప్లేట్లో ఎలాంటి ఫుడ్ ఉందో, ఆమె అసలు తింటుందో లేదో ఏమీ పట్టించుకోకుండా నోటికి వచ్చిన మాటలు అనేస్తాడు విహాన్. అప్పటికే తన మనసంతా భారంగా మారిపోయి ముద్ద గొంతు దిగక బలవంతంగా ఒక్కో మెతుకు లెక్కబెట్టుకుని తింటున్న హారికాకి ఇప్పుడు విహాన్ అన్న మాటలు విని ఆ ఒక్కో మెతుకు కూడా గొంతుకి అడ్డుపడ్డట్టుగా అయింది. నేను భోజనాన్ని ఆత్రంగా కక్కుర్తిగా తింటున్నానా? నావన్నీ లేకి బుద్ధులా? ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు అసలు భోజనమే దొరకదు అన్నంత ఆబగా తింటున్నానా? అసలు బావ నన్ను ఇన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు? నేను పట్నంలో దొరికే భోజనం మళ్ళీ దొరకదు అని భావించి టైం వేస్ట్ చేయకుండా భోజనం ప్లేట్ మీద దాడి చేస్తున్నానా? అసలు నా ప్లేట్లో ఎలాంటి భోజనం ఉందో అయినా చూసి మాట్లాడుతున్నాడా బావ? నా ప్లేట్లో పట్నం వాళ్ళు తినే భోజనం ఎక్కడ ఉంది? పట్నం వాళ్ళు తినే భోజనం అంటే బావ ప్లేట్లో ఉండేలాంటి భోజనం కదా. బావ ప్లేట్లో ఉండే భోజనం నా ప్లేట్లో ఉండే భోజనం చాలా తేడాగా ఉంది. బహుశా బావ నేను కూడా తను తినే భోజనాన్నే తింటున్నాను అని భావిస్తున్నట్టున్నాడు. అంతే తప్ప అసలు నేను ఏం తింటున్నానో ఎంత తింటున్నానో చూసి మాట్లాడడం లేదు. ఏదో నన్ను మాటలు అనాలి కదా అని అనడం తప్ప నిజాలు ఏమీ లేవు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మనకి ఎవరైనా ఒక మనిషి నచ్చలేదు అంటే వాళ్ళు ఏం చేసినా మంచి చేసినా సరే తప్పుగానే అనిపిస్తుంది అని. అదే మన మనసుకి నచ్చిన వారు అయితే తప్పు చేసినా సరే అది తప్పుగా కనిపించకపోగా చాలా మంచి పనిగా కనిపిస్తుంది అని. ఇప్పుడు బావ మాటలు వింటుంటే అది అక్షరాలా నిజమనే అనిపిస్తుంది. బావకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను ఏదో ఒకటి అనాలి, నా మనసు బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏమీ గమనించకుండా నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నాడు అంతే. తను అలా మాట్లాడితే నా మనసు ఎంతలా ముక్కలు అవుతుందో అని బావ ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకు బావ, నువ్వు నా విషయంలో మరీ ఇంత కఠినంగా ఉన్నావు? నేను ఏమంత పాపం చేశాను అని ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు నుండే నీ పదునైన మాటలతో నా గుండెను పొడుస్తున్నావు అని మౌనంగా రోదిస్తుంది హారిక. బట్ విహాన్ మాత్రం హారికాని కానీ ఆమె ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అతనికి ఆమె నచ్చలేదు. ఆమె తనని కేవలం డబ్బుల కోసం, లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసం మాత్రమే తన పేరెంట్స్ని తన మాటలతో ట్రాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంది అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే వాంటెడ్గా ఆమెని టార్గెట్ చేసి తన మాటలతో బాధపడేలా చేస్తున్నాడు. అలా చేస్తే అయినా అతని ఈగో సాటిస్ఫై అవుతుంది అని అంతే. అందుకే ఆమె ఎదురు మాట్లాడకపోయినా సరే తను అనాలి అనుకున్నవి అన్నీ ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నాడు. అలా ఆమె తిండి గురించి నానా మాటలు అనేసి హారిక నుండి ఎలాంటి చిన్న రియాక్షన్ కూడా రాకపోవడంతో ఫుల్గా ఫ్రస్ట్రేట్ అయిపోతూ, హే, అసలు నువ్వు మనిషివేనా? నీకంటూ ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నేను ఇన్నేసి మాటలు అంటున్నా చెవిటి దానిలా అసలు నేను అనేవి నీకు వినిపించనే లేదు అన్నట్టు ఎక్కడ నా మాటలకి సమాధానం చెప్తే టైం వేస్ట్ అయిపోయి ఆ భోజనం మళ్ళీ దొరికిద్దో లేదో అన్నట్టు ప్లేట్ మీద నుండి చూపు తిప్పడం లేదు. నిన్ను నీ వాలకం చూస్తుంటే నిజంగానే తిండికి మొహం వాచినట్టు కనిపిస్తున్నావు కదే. చిచి, ఎలాంటి మనుషులతో ఉన్న నేను ఎలాంటి మనుషుల మధ్యలోకి వచ్చాను బాబోయ్. మీలాంటి చీప్ ఫెలోస్ని, మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని నా లైఫ్లో నేను మళ్ళీ చూడలేను కాబోలు. మరీ ఇంత సిగ్గు ఆత్మాభిమానం లేకుండా ఎలా పుట్టారే బాబు? ఎంత డబ్బుల మీద వ్యామోహం ఉంటే మాత్రం అన్నీ వదిలేస్తారా అని చాలా అసహ్యంగా మాట్లాడతాడు విహాన్. అతను మాట్లాడే ఒక్కో మాటకి హారిక గుండెల్లో కత్తితో పొడుస్తున్నంత నొప్పిగా ఉంది. శుభమా అని కొత్త కోడెలగా అడుగుపెట్టి పాదాల పారాని కూడా ఆరకముందు, గుమ్మానికి కట్టిన తోరణాలు వాడకముందే సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకున్న పర్వదినాన ఆ ఇంట కన్నీరు కార్చడం అశుభం అన్న ఒకే ఒక కారణంతో తన కన్నీటిని కనురెప్పలు దాటి బయటికి రానివ్వకుండా బలవంతంగా ఆపేసింది. ఏడుపును గొంతు దాటి బయటికి పొంగనివ్వదు. అందుకే
ఏడుపుని గొంతులోనే ఆపేయడంతో గొంతు అంతా పట్టేసినట్టుగా చాలా నొప్పి కలుగుతుంది. ఆ బాధని సైతం మౌనంగా భరిస్తుందే కానీ ఏడుపు సౌండ్ రానివ్వదు. కన్నీటి చుక్కని రాలనివ్వదు. ఆమె ఏడుస్తున్నట్టు కానీ, ఏడుపుని ఆపుతున్నట్టు కానీ విహాన్ గమనించలేదు. తన మానాన తను మాట్లాడుకుంటూ తిట్టి తిట్టి అతను గొంతు నొప్పి రావడంతో ఛీ! ఇలాంటి వాళ్ళని తిట్టడం కోసం నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కూడా దండగే అని ఫీలైపోయి సైలెంట్‌గా తన ప్లేట్‌లో ఫుడ్‌ని ఖాళీ చేసే పనిలో పడతాడు. హారిక మాత్రం అతను అన్ని మాటలు అన్న తరువాత బాధకి గుండె బరువెక్కిపోగా ఒక్క మెతుకు కూడా ముట్టకుండా తలని కిందకే వాల్చేసి తన వాళ్ళందరూ లోపలికి వచ్చేసరికి నార్మల్గా ఉండాలన్న ఆలోచనలతో తన బాధని దిగమింగుకుంటూ ఉంటుంది. ఏడుపుని బిగబెట్టిన కారణంగా ఆమె కళ్ళు చెంపలు కాస్త ఎర్రగా మారిపోయాయి. అప్పుడే సరళ, సత్యం, జానకి, రఘురాం, బుజ్జి భోజనం తినేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు గుమ్మం దగ్గర ఉండగానే వినిపించడంతో హారిక తన బాధని దాచేసి మొహానికి ఒక ప్లాస్టిక్ నవ్వు తగిలించుకుని వాళ్ళు తన దగ్గరికి వచ్చేలోపు ఆమె ముందు ఉన్న భోజనం ప్లేట్ని చేతిలోకి తీసుకుని వెళ్ళి, స్వామి, భోజనాన్ని వృధా చేస్తున్నందుకు నన్ను మన్నించు. ఇప్పుడు నేను ఈ భోజనాన్ని చేసే పరిస్థితిలో అసలు లేను. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలా అని ఈ ప్లేట్ పక్కన పెడదామంటే అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, బుజ్జి అందరూ ఎందుకు భోజనం చేయలేదు అని ప్రశ్నలతో చంపేస్తారు. నేను సరిగా భోజనం చేయలేదని చాలా బాధపడతారు. అలాంటివేమీ జరగకుండా ఉండడం కోసమే దీన్ని పడేస్తున్నాను. భోజనం విలువ నాకు బాగా తెలుసని నీకు కూడా తెలుసు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ క్షణం వరకు నేను ఎప్పుడూ ఫుడ్ని వృధా చేయలేదు. ఒక్క అన్నం మెతుకు పండించాలి అంటే రైతు పడే కష్టమేంటో తెలిసిన దాన్ని ఆ అన్నాన్ని ఎలా పడేయగలను చెప్పండి? అందుకే ఎప్పుడూ అన్నాన్ని వృధా చేయలేదు. కానీ ఇప్పుడు చెయ్యక తప్పట్లేదు. నా తప్పుని మన్నించు అని మనసులోనే దేవునికి, అన్నానికి క్షమాపణ చెప్పి ఆ ప్లేట్‌ని డస్ట్‌బిన్‌లో వేసేసి ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటుంది. హారిక చేతులు కడుక్కొని రావడం చూసిన విహాన్, ఈ బకాసురుడి చెల్లెలు ప్లేట్ మొత్తం నాకేసినట్టుందిగా. ఇది ఈ విధంగా తింటే నా సగం ఆస్తులు దీని తిండికే కరిగిపోయేలా ఉన్నాయి. కంటికి చూడడానికి సన్నగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దీని తిండి చూస్తుంటే మాత్రం దీని తిండికి, పర్సనాలిటీకి అసలు సంబంధం ఉన్నట్టు లేదు అని మనసులో అనుకుని తనకి ఫుడ్ సరిపోవడంతో హ్యాండ్ వాష్‌కి వెళ్తాడు. అతను అలా హ్యాండ్ వాష్‌కి వెళ్ళగానే టీపాయ్ మీద ఉన్న ప్లేట్‌ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేసి వస్తుంది హారిక. అది చూసి మళ్ళీ ఆమెని ఏదో అందాం అనుకునేలోపు తన పేరెంట్స్ రావడంతో ఆమెని తిట్టే పని విరమించుకుని ఫేక్ స్మైల్ ఇస్తూ లంచ్ కంప్లీట్‌నా మమ్మీ అని అడిగాడు. హా నాన్న, అందరిది కంప్లీట్. మీరేమి మళ్ళీ ఏమైనా కావాలి అంటే ఫోన్ చేయమంటే చేయనేలేదు అని అడిగారు జానకి గారు. ఆ మాటకి నవ్వుతూ మామ్, మీరు తెచ్చినవే మాకు సరిపోయాయి, అందుకే కాల్ చేయలేదు అని చెప్తాడు విహాన్. ఏం సరిపోయాయో ఏమో. హారిక, నువ్వు సరిగా తిన్నావా లేదా? నీకు వంటలు నచ్చాయా బంగారం అని ప్రేమగా కోడలి చెంప నిమురుతూ అడిగారు జానకి గారు. ఆ మాటలు విన్న వెంటనే దానికేం, బాగానే తినిందిలే, ఇంకా ఎక్కువ తింటే పొట్ట పగిలిపోతుంది. ఆ లెవెల్లో తినింది మహాతల్లి. తిండి విషయంలో అసలు సిగ్గు మొహమాటం లేనే లేవు అనుకుంటాడు విహాన్ వెటకారంగా మనసులో. అత్తయ్య మాటలకి చిన్నగా తల పైకెత్తి సరిగా తిన్నాను, వంటలు బాగున్నాయి అన్నట్టు చిన్నగా నవ్వుతుంది హారిక. ఆ నవ్వు స్వచ్ఛంగా వచ్చింది కాదు, చాలా బలవంతంగా నవ్వింది. విహాన్ మాట్లాడిన మాటలు ఆమె గుండెల్లో ముల్లులా కుచ్చుతుంటే ఆమెకి ఏడుపు తన్నుకు వస్తుంది. కానీ ఏడవకూడదు అని ఏడుపుని ఆపి నవ్వు నటిస్తుంది అంతే. ఆమె తల పైకి ఎత్తినప్పుడు హారిక చెంపలు, కళ్ళు కాస్త ఎర్రగా మారడం గమనించిన జానకి గారు, బంగారం, ఏమైంది నీకు? నీ కళ్ళు మొహం అంతా ఎందుకు ఎర్రగా అయింది అంటూ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తడుముతూ అడిగారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? జానకి గారు అడిగిన ప్రశ్నలకి హారిక ఏం సమాధానం చెప్తుంది? ఒకవేళ హారిక జానకి గారికి నిజం చెప్తే ఆ తరువాత జానకి గారి రియాక్షన్ ఏంటి? ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.